ప్రతి ఒక్కరు పని చేసుకొని బ్రతికే ప్రతి ఒక్కరు కూడా కార్మికులే. సో ఇలాంటి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులంతా ఈరోజు మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్తో భోజనం చేసే ఒక సదుపాయాన్ని కల్పించడం నాకు చాలా ఆనందం వేసింది. మోహన్ అన్న నాకు ఫస్ట్ ఈ మాట చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. నేను తప్పకుండా వస్తానన్నయ్య అన్నాను. యాక్చువల్లీ నేనే 12 గంటలకు వస్తాను, 12:30కు వస్తాను అని చెప్పాను. పర్లేదు శివ 1 o'clock రా అన్నాడు. కానీ నాకు చిన్న వీడియో బయట షూట్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది. నన్ను క్షమిస్తారు మా అన్నలు, మా వదినలు, మా తల్లులు అని కోరుకుంటూ. సో ఒక మేడే సందర్భంగానే కాదు, అప్పుడప్పుడు కూడా మీరు చక్కగా మీ వాళ్ళ ఫంక్షన్స్లో కలుసుకోండి. హ్యాపీగా కలిసి చక్కగా కష్ట సుఖాలు మాట్లాడుకొని హ్యాపీగా కలిసిమెలిసిగా ఆనందంగా ఉండాలి. ఒకరు పెద్ద ఒకరు చిన్న అని తారతమ్య భేదం లేకుండా అందరినీ ఒకేలాగా మనసులో పెట్టుకొని మనం కూడా వాళ్ళ పొజిషన్లో ఉంటే మన పరిస్థితి ఏంటి అన్న ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరూ సమానమే అన్న ఆలోచనతో మీరందరూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు వచ్చేళ్ళారు ఇప్పుడే. సో నారాయణమూర్తి గారు కూడా వచ్చారంట. ఆయన కార్మికులన్నా కార్మిక సోదరులన్నా చాలా ఇష్టం. నాకు తెలిసి ఆయన మాట్లాడి ఉంటారు అనుకుంటారు. ఏమని మాట్లాడారు? అందరూ బాగుండా మేడే సందర్భంగా నా కార్మిక సోదరు ఈరోజు ఎఫ్ఎన్సీసీ మేనేజ్మెంట్ అందరూ కూడా శివారెడ్డి గారు కావచ్చు, మన మోహన్ గారు కావచ్చు, వెంకట గారు కావచ్చు, ప్రతి ఒక్కరుగా మంచి మనసుతో ప్రేమ గుణంతో మీ అందరూ కూడా ఇక్కడ ఇలాగే ఫ్యామిలీ బిడ్డలతో పిల్ల బాబుతో కలిసికట్టుగా ఉండాలని నా సొంతంగా కోరుకుంటూ సందేశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైనా బాగున్నా? థ్యాంక్ యూ. అమ్మా అన్నయ్య, ఇది అన్యాయం అన్నయ్య. అన్నయ్య నన్ను క్షమించాలి దయచేసి. మీరు లేరనుకొని మాట్లాడారు అన్నయ్య. శంకరా, ఇది మోహనన్న నిరికించడం కాకపోతే మీరు అన్నయ్య బాగా చెప్పారు అన్నయ్య. నేను సోదరులంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. నన్ను క్షమించాడు అన్నయ్య. థ్యాంక్ యూ. లవ్ యూ. సో ఎందుకు ఇమిటేట్ చేయాల్సి వస్తుంది నేను అంటే, నేను ఏదైనా వేదిక ఎక్కినప్పుడు మీరు అందరి మనసులో ఏముంటుందంటే శివారెడ్డి ఎవరినో ఒకరిని మిమిక్రీ చేస్తాడు, ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తాడు అన్న ఆశతో మీరు కూర్చుంటారు. నేను వచ్చి మీ అందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చక్కగా భోజనం చేసి వెళ్ళండి అని నేను దిగెళ్ళిపోయాను అనుకోండి, నన్ను తిట్టకుండా తిడతారు మీరంతా. మీరు ఆటోలో వెళ్ళేటప్పుడు కావచ్చు, బైక్లో వెళ్ళేటప్పుడు కావచ్చు, కార్లో వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు, శివారెడ్డి వచ్చాడు ఏం చేశాడు అలా వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. హీరోలకు అది పర్లేదు, హాయ్ హలో బాగున్నారా అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ నేను మిమిక్రీ కళాకారుని కాబట్టి ఏదో చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి కాబట్టి చేయడం తప్ప వేరేం లేదు. అదే సందర్భంగా ఈ మేడే సందర్భంగా మన కార్యక్రమానికి మరి మోహన్ గారు మన నారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తే శివారెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించారు. ఆయన ఏం మాట్లాడతారో సరదాగా తీసుకుంటే, ఈరోజు మీ అందరూ చూసడం చాలా ఆనందంగా ఉందా? ఏదైనా ఈ మేడే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఇంట్లో అందరూ కూడా చక్కగా భోజనం చేస్తూ ఇలా అందరూ ఆప్యాయతతో పక్కరించుకోవడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇందాక నారాయణమూర్తి గారు చెప్పినట్టు నిజంగా మేము అందరూ కలిసికట్టుగా ఉండాలి. కార్మిక సోదరులు అందరూ సమానమే. మనం అందరూ ఒక పెద్ద చిన్న లేకుండా తారతమ్యం భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివారెడ్డి పిలిస్తే రానుకున్నారా లేదనుకున్నారా? కాశీకి వెళ్ళారు, కాశించుకున్నాడు, వారణాసుడు తన వరుస మార్చుకున్నాడు. అదే వేడి అదే పౌరుషమా దెబ్బ కాయ. చాలా సంతోషం. ఈరోజు ఎఫ్ఎన్సీసీ మేనేజ్మెంట్ సందర్భంగా ఇది మేడే సందర్భంగా కార్మిక సోదరులందరూ ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ ఇంటిలో పాది అందరికీ కూడా పేరు పేరు అందరూ ఒకరు కాదు. నాన్నగారికి ఆ రోజు కష్టపడే కార్మికులన్నా నాన్నగారికి చాలా ప్రీతిమంతులు కార్మికులు అంటే, అందుకే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ పిల్ల పాపతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని, ఇంతింతాయి వడుంతాయి అన్నట్టుగా
మీరు కూడా ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలని, మీ అందరూ కష్టపడితే ఆ ఫలితం అనేది కూడా ఎక్కడ పోదు. రోజులు నాన్నగారు కష్టపడ్డారు, ఫలితం రోజులు నాగేశ్వరరావు గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా కష్టపడితేనే సుఖం ఉంటుంది, ఫలితం ఉంటుంది. యదా నాచంతి తదా పూజంతి అన్నట్టుగా, ఎత్ర నాచంతి తత్ర పూజంతి అన్నట్టు, శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం న్యాయ సర్వీకం చదివి అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మేనేజ్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ అందరూ ఎప్పుడు ఇలాగే ఆనందంతో, సంతోషంతో, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ శివారెడ్డి. థ్యాంక్ యూ.